అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజియల్లాహు గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 22వ భాగంలో ఉన్నాం. మనం అల్లాహ్ యొక్క దయ వల్ల మరి ఇంతకుముందు వైద్యం, చరిత్ర, సాహిత్యం, ప్రసంగాలు, కవిత్వం మరియు ఇంకా అనేక విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. మరి శుక్రవారం నాడు స్నానం ఎందుకు చేయాలి, ముహమ్మద్ సల్లం గారి యొక్క కారణం గురించి, ప్రవక్తలు దైవ సందేశంలోని దేనినైనా దాచిపెట్టారా, మరి మదీనాలోకి ఇస్లాం ఎలా వచ్చింది, ఇలాంటి ఇంకా అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. అమ్మ ఆయిషా రజియల్లాహు గారి యొక్క జీవిత చరిత్రలోని కొన్ని విషయాల ద్వారా ఈరోజు మనం శిక్షణ, ధార్మిక తీర్పులు, ఉపదేశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు ఖురాన్ మరియు హదీసుల ద్వారాను మరియు ఇస్లామిక్ చారిత్రక గ్రంథాల ఆధారంగాను ఏదైతే మీరు దీనిని మాకు ఇచ్చారో దాన్ని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. శిక్షణ విభాగానికి చెందిన ఒక ముఖ్యమైన సేవ ఏమిటంటే ఆ సుగంధాన్ని ఇతరులకు చేరవేయాలి. తద్వారా వ్యక్తుల అంతరంగాలను పరిశుద్ధపరిచే సముదాయాన్ని సంస్కరించే పని చేయాలి. ఇక్కడ హాజరై ఉన్నవారు ఇక్కడ లేని వారికి నా మాటను చేరవేయాలి. ఇక్కడ హాజరై ఉన్నవారు ఇక్కడ లేని వారికి నా మాటను చేరవేయాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి ఒక హదీసు మనం గమనించవచ్చు. ఇది బుఖారీ హదీస్ గ్రంథంలో విజ్ఞాన ప్రకారం హదీస్ నెంబర్ 104, 105లో మరియు ముస్లిం హదీస్ గ్రంథం హజ్ ప్రకారంలో హదీస్ నెంబర్ 1354లో, 1679లో కూడా చూడవచ్చు. ఈ విషయం ముహమ్మద్ సల్లం గారు చెప్పారు. మరి ఆయిషా రజియల్లాహు గారు ఈ యొక్క విధిని నెరవేర్చారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఇక్కడ మనం కొంచెం చూసినట్లయితే కనుక శిక్షణ మరియు ధార్మిక తీర్పులు, ఉపదేశాలు అనే 3 విషయాల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. విద్యా విజ్ఞానాల ప్రాచుర్యం, శిక్షణ పురుషుల ప్రత్యేక లక్షణం అని ఖరారు చేసేవారు వచ్చి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క కుటీరంలోని ఈ రంగంలో ఏ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిందో చూడాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు పరమపదించిన మీదట ఇంతకాలం అయిపోయిన తర్వాత ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ సహచర మాన్యుల్లో సహబాల్లోని అత్యధికులు విద్యా వ్యాప్తికై, ఇస్లాం సందేశ వ్యాప్తికై వివిధ ముస్లిం రాజ్యాలకు వెళ్ళిపోయారు. పవిత్ర మక్కా, తాయఫ్, బహ్రెయిన్, యమన్, డెమస్కస్, ఈజిప్ట్, కుఫా, బస్రా తదితర ముఖ్య పట్టణాల్లో ఈ అధ్యాపక బృందాలు స్థిరపడ్డాయి. 27 సంవత్సరాల తర్వాత ఖిలాఫత్ రాజధాని నగరం కూడా మదీనా నుండి కుఫాకు మార్చబడింది. ఆ తర్వాత అది డెమస్కస్కు తరలించబడింది. అయినప్పటికీ మదీనా మునవ్వరాకు గల ఆధ్యాత్మిక వన్నె ఏమాత్రం తరగలేదు. ఎందుకంటే ఆ కాలంలో మదీనాలో మహానీయ ఇబ్నె ఉమర్, అబూ హురైరా రజియల్లాహు గారు, ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు గారు, జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు గారు విద్యాపీఠాల నెలకొని ఉండేవి. అయితే మస్జిద్ నబవీలోని ఒక మూలన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుటీరానికి సమీపంలో ఉన్న శిక్షణాలయం పలు విధాలుగా ప్రత్యేకతను సంతరించుకుంది. బాలబాలికలు, మహిళలు, అమ్మ ఆయిషా రజియల్లాహు గారికి మెహరంగా ఉండే పురుషులు ఆ కుటీరంలోనికి వచ్చి కూర్చునేవారు. మిగిలిన వారు మస్జిద్ నబవీలో కూర్చునేవారు. కుటీరం తలుపు వద్ద ఒక తెర వేలాడుతూ ఉండేది. చూడండి, ఇక్కడ పరదా పద్ధతి ఎలా ఉండేదో కూడా మనకి ఈ యొక్క విషయం ద్వారా అర్థమవుతుంది. కుటీరం తలుపు వద్ద ఒక తెర వేలాడుతూ ఉండేది. తెరచాటున ఆమె స్వయంగా కూర్చునేవారు. తెరచాటునే ఆమె స్వయంగా కూర్చునేవారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ముస్నద్ అహ్మద్ 6/172లో ఉన్నాయి. ప్రజలు ప్రశ్నలు వేసేవారు, ఆమె జవాబు చెప్పేవారు. ఆయిషా రజియల్లాహు గారు ఒక్కోసారి
చర్చ మొదలయ్యేది. గురు శిష్యులు ఆ అంశంపై నిర్దిష్టంగా చర్చించేవారు. ముస్నద్ అహ్మద్ 6:175లో మనం ఈ యొక్క విషయాలు చూడవచ్చు. అప్పుడప్పుడు ఆమె స్వయంగా ప్రశ్నల్ని ఉత్పన్నం చేసి వాటికి సమాధానాలు కూడా ఇచ్చేవారు. జనాలు నిశ్శబ్దంగా వినేవారు. ఆమె తన శిష్యులు మాట్లాడే భాషను, పదజాలాన్ని, హావభావాలను కూడా పర్యవేక్షిస్తూ వారిని సంస్కరించేవారు. ఆమె శిష్యుల్లో ఆమె అన్న కుమారులైన కాసిం, ఇబ్నె అబి అతీక్ కూడా ఉన్నారు. వారిద్దరూ సవతి సోదరులు. ఒకసారి వారిద్దరూ ఆయిషా రజల్లా గారి యొక్క సేవలో హాజరయ్యారు. కాసిం మాట్లాడే భాష స్వచ్ఛమైనది కాదు. అందులో భాషా దోషాలు ఉండేవి. ఆ తప్పులను ఆమె ఎత్తి చూపుతూ, నా ఈ అన్న కుమారుడు మాట్లాడే విధంగా నువ్వు ఎందుకు మాట్లాడవు? అవునులే, నాకు అర్థమైంది. మీకు మాటలు నేర్పిన తల్లులు వేరువేరు కదూ అన్నారు. కాసిం తల్లి ఒక బానిస స్త్రీ. సహీ ముస్లిం కితాబుల్ మసాజిద్ హదీస్ నెంబర్ 560లో ఈ యొక్క విషయాలు చూడవచ్చు. అంటే మనం మాట్లాడేటప్పుడు మాటల్లో కఠినత్వం, మృదుత్వం లేదా ఇంకేమైనా చెడు మాటలు, చెడు పద్ధతులు ఉంటే వాటిని కూడా చిన్నప్పటి నుంచి ఏ విధంగా సంస్కరించాలి, ఏ విధంగా సరిదిద్దుకోవాలో, మరి పరదా పద్ధతి ఎలా పాటించాలి ఇలాంటి అది ఒక్క ఇంట్లోనే బయట కాదు, ఒక విద్య నేర్చుకునే దగ్గర, విద్య చెప్పే దగ్గర కూడా ఎలాంటి పద్ధతులు పాటించాలనేది ఇప్పుడు మనం చూసిన ఈ యొక్క హదీసుల్లో అమ్మ ఆయిషా రజల్లా గారి జీవిత గాథలో ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ఈ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఆమె పలు కుటుంబాల బాలబాలికలను, అనాథ బిడ్డలను తన సంరక్షణలోకి తీసుకొని వారికి చదువు, సంస్కారాలు నేర్పేవారు. ప్రాజ్ఞ వయసుకు చేరిన అబ్బాయిలు చదువుకోవడానికి వచ్చినప్పుడు తన అక్కా చెల్లెళ్ళ ద్వారానో, మేనకోడళ్ళ ద్వారానో వారికి పాలు త్రాపించి వారితో పాల వరుస సంబంధం ఏర్పరచుకునేవారు. ఆ విధంగా వారికి అమ్మమ్మగానో మారి ఆ విద్యార్థులను ఇంటి లోపలికి రానిచ్చేవారు. సహీ ముస్లిం స్తన్య సంబంధ ప్రకరణం హదీస్ నెంబర్ 1453లో ఈ యొక్క విషయాలు చూడవచ్చు. లోపలికి రావడానికి అనుమతి లేని వారు, అంటే మెహ్రం కాని వారు ఎవరైతే ఉన్నారో విద్యార్జనకు గాను తమకు తగినన్ని అవకాశాలు లభించలేదని బాధపడేవారు. విద్యా విషయకంగా ఉర్వా నన్ను మించిపోయారు, ఎందుకంటే అతను విశ్వాసుల మాత ఇంట్లోకి వెళ్ళేవాడు అని మహానీయ కుబైసా రెహమతుల్లా గారు చెబుతూ ఉండేవారు. తహజీబుల్ కమాల్ 12/383లో ఈ యొక్క విషయం చూడవచ్చు. ఇరాకులో ఇమాముగా వర్ధిల్లిన ఇమాం నకీ రెహమతుల్లా గారు బాల్యంలో ఆయిషా రజల్లా గారి సేవలో హాజరయ్యేవారు. తజ్కరతుల్ హుఫాజుల్ జహబీలో 101/73లో ఈ యొక్క విషయం ఉంది. ఇందుకు గాను ఆయన సమకాలికులు ఆయనపై కించత్ ఈర్ష్య రస్క్ చెందేవారు. ముస్నద్ అహ్మద్ 6/1872లో ఈ యొక్క విషయం చూడవచ్చు. ఏటా ప్రతి సంవత్సరం ఆమె ఆయిషా రజల్లా గారు హజ్జుకు వెళ్ళేవారు. సువిశాలమైన ముస్లిం జగతి ఒక్కసారిగా ఒకే కేంద్ర బిందువుపై సమీకృతమయ్యేది. హీరా, షబ్బీర్ కొండల మధ్య ఆమె గుడారం వేయబడేది. తబకాత్ ఇబ్నె సాద్ 8/68లో ఈ యొక్క విషయం ఉంది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు గుంపులుగా వచ్చి అమ్మ ఆయిషా రజల్లా గారి బోధనా శిబిరం వద్ద గుమిగూడేవారు. బుఖారీ హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1618లో చూడవచ్చు ఈ యొక్క విషయం. ఇక తమ ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. కొంతమంది కొన్ని విషయాలను అడగటానికి మొగమాట పడినప్పుడు ఆమె తెర కట్టించేవారు. ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడగడానికి సిగ్గుపడిపోయినప్పుడు నీవు నీ తల్లిని అడగదలిచిన విషయం ఏదైనా సరే నన్ను అడగవచ్చు అన్నారు. ఇలాంటి సంఘటన ఒకసారి మహానీయ అబూ ముషా అస్హరీ రజల్లా గారి నుంచి ఎదురైంది. ఆయన గారికి కూడా ఇలాగే బదులిచ్చారు, నేను మీ తల్లినండి అని. నిజానికి
తన శిష్యులకు విద్యాబోధన చేస్తున్నప్పుడు ఒక తల్లి మాదిరిగానే వ్యవహరించేవారు. ఉర్వా, కాసిం, అబూ సలమా, మస్రూక్, ఉమ్రా, సఫియా మొదలైన వారిని ఆమె ఒక తల్లిగానే తీర్చిదిద్దారు. పైగా అటువంటి విద్యార్థులను ఆమె పెంపుడు కొడుకులుగా చూసుకునేవారు. వారి పోషణ ఖర్చుల్ని కూడా తానే భరించేవారు. ఆమె కొంతమంది విద్యార్థుల పట్ల చేసే సద్వ్యవహారాన్ని చూసి సమీప బంధువులు కూడా ఈర్ష్య అంటే రస్కు చెందేవారు. మహనీయ అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారు ఆమెకు ప్రియాతిప్రియమైన మేనల్లుడు. అయితే తన పినతల్లి అస్వద్ రహమతుల్లా గారు అనే శిష్యునిపై కురిపించే వాత్సల్యాన్ని చూసి, ఉమ్ముల్ మొమినిన్, నీతో చెప్పే రహస్య విషయాలు నాకు కూడా చెప్పాలి సుమా అనేవారు అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారు. శిష్యులు కూడా అదేవిధంగా ఆమె ఎడల ఆదరాభిమానాలతో మెలిగేవారు. సయ్యద ఉమ్రాహ్ రజల్లా గారు ఒక అన్సార్ వనిత. అయితే ఆమె సయ్యద ఆయిషా రజల్లా గారును పిన్నమ్మ అని పిలిచేవారు. మహనీయ మస్రుక్ను ఆమె దత్తపుత్రునిగా చేసుకున్నారు. ఆమె ఉపదేశాల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ముస్నద్ అహ్మద్లో సయ్యద ఆయిషా రజల్లా గారు ఉల్లేఖించిన హదీసుల సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ హదీసులను ఆమె ద్వారా ఉటంకించిన వారిని నేను లెక్కించసాగితే ఆ సంఖ్య దాదాపు 200 ఉంది. వారిలో పురుషులు, స్త్రీలు, సహబీలు, తాబీయులు, బానిసలు, స్వతంత్రులు, సమీప బంధువులు, వివిధ రంగాలకు చెందినవారు ఇలా 200 పైన ఉన్నారు. అబూ దావూద్ తియాలసి మరణం హిజ్రీ 204లో తన ముస్నద్లో సయ్యద ఆయిషా రజల్లా గారి ఒక్కొక్క శిష్యుని ఉల్లేఖనాలను వేరువేరుగా వారి పేర్లతో లిఖించారు. అయితే ఈ ముస్నద్ క్లుప్తమైనది, అందువల్ల హదీసులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఇబ్నె సాద్ గారు మదీనా వాసులు తబకాలో ఆమె శిష్యుల పేర్లను, వారి స్థితిగతులను వివరించారు. ఇబ్నె హజర్ రెహమతుల్లా గారు తహజీబ్లో బంధువుల, బానిసల, సహబీల, తాబయీల జాబితాను వేరువేరుగా పొందుపరిచారు. సహబా ప్రవక్త ప్రియ సహచరులు సహబాలు రజలాన్హు గారు జాబితాలో ఉన్న పేర్లు అబూ మూసా అషరీ, అబూ హురైరా, ఇబ్నె ఉమర్, ఇబ్నె అబ్బాస్, అమ్ర్ బిన్ ఆస్, జైద్ బిన్ ఖాలిద్ జుహన్నీ, రబియా బిన్ అమ్ర్, సాయబ్ బిన్ యజీద్, హారిస్ బిన్ అబ్దుల్లా రజలాన్హు గారు వీరందరిపై. సో బానిసలలో అబూ యూనుస్, జక్వాన్, అబూ సయ్యిద్నా అమ్ర్, ఇబ్నె ఫర్క్ల పేర్లు తహజీబ్లో ఉండనే ఉన్నాయి. వీరుగాక అబూ ముద్లా మౌలా ఆయిషా పేరు తిర్మిజీలో ఉంది. అబూ లుబాబా మర్వాన్ పేరు ఇబ్నె సాద్లో ఉంది. అబూ యహియా, అబూ యూసుఫ్ల పేర్లు ముస్నద్ అహ్మద్లో ఉన్నాయి. ఈ బానిసలలో జక్వాన్, అబూ యూనుస్లు సుప్రసిద్ధులు. ముస్నద్లో అబ్దుల్లా బిన్ యజీద్ రజీ ఆయిషా రజల్లా గారి ప్రస్తావన వచ్చింది. రిజాల్ పుస్తకాలలో కూడా ఇంతే ప్రస్తావన వచ్చింది. ఈ మహనీయుల గురించి ఇంతకన్నా ఎక్కువ వివరాలు లేవు. ఇక బంధువుల విషయానికి వస్తే అబూబకర్ పుత్రికయగు ఉమ్మే కుల్సుమ్ ఈమె చెల్లెలు. ఔఫ్ బిన్ ఆరిస్ పాలవరస సోదరుడు. కాసిం బిన్ ముహమ్మద్, అబ్దుల్లా బిన్ ముహమ్మద్ వీరిద్దరూ ఆమె భ్రాతృజులు. హఫ్సా బిన్తే అబ్దుర్రెహమాన్, అస్మా బిన్త్ అబ్దుర్రెహమాన్ ఇరువురు ఆమె అన్న కుమార్తెలు. అబ్దుల్లా బిన్ అతీక్ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుర్రెహమాన్ ఈమె అన్న మనవడు. అబ్దుల్లా బిన్ జుబైర్, కాసిం బిన్ జుబైర్లిద్దరూ ఆమె మేనల్లుళ్ళు. ఆయిషా బిన్తే తల్వా ఈమె సోదరి కుమార్తె. అబ్బాద్ బిన్ హబీబ్, అబ్బాద్ బిన్ హంజా ఈమె మేనల్లుని మనవళ్ళు. వీరుగాక ఇంకా ఎందరో బంధువులు, రక్త సంబంధికులు, పిల్లలు ఈమె పర్యవేక్షణలో శిక్షణ పొందారు. ఇబ్నె సాద్లో వీళ్ళ వివరాలు ఉన్నాయి. తాబయీనులలో ఆ కాలపు హదీసు విద్వాంసులంతా ఆమె ద్వారా లబ్ధి పొందినవారే. మసానీద్ల ఆధారంగా వారి 200 పేర్లను సేకరించాం. స్థలాభావం కారణంగా అంటే వాటిని ఇక్కడ
ఇప్పుడు మనకు సమయం లేనందువల్ల అవన్నీ అందరి పేర్లు మనం ఇక్కడ చూడలేకపోతున్నాం. కాకపోతే మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఎవరైనా సరే ప్రవక్తలే కానీ, ప్రవక్తల యొక్క భార్యల పేర్లు కానీ, లేదా సహబాలు కానీ, తాబేన్లు కానీ, తాబేన్లు కానీ, వారి బంధువులు కానీ ఏవైనా పేర్లు ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు మనం రజల్లాహు అన్హు అని మనం ఒక చిన్న పదాన్ని చెప్పాలి. ఎందుకంటే అల్లా వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అని. సో మనం ఇక్కడ ఇప్పుడు ప్రవక్త మొహమ్మద్ అన్నప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి. లేదా అది చెప్పనీకి రాకపోతే కనుక అల్లా వారిపైన శాంతి కురిపించుగాక అని అయినా సరే అల్లాకి ఒక చిన్న దువా చేయాలి ఆ యొక్క పేరు చెప్పినప్పుడు అల్లా. సో ఇది కూడా ఒక ఆరాధనలో భాగం అన్నమాట. ఇన్నా చదివినా, రాసినా, వింటున్నా, చెప్తున్నా కూడా ఈ యొక్క పేర్లు వచ్చినప్పుడు మనం అల్లాకి వీరి తరపున ఒక చిన్న పదం, ఒక దువా లాంటిది చేయాలని మరి ఇస్లాంలో ఉంది. అది కూడా ఆరాధనలో భాగం. ప్రవక్త పేరు కనుక చదివితే సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పవచ్చు, లేదా అల్లా వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగా. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యలు కానీ, లేదా ఇంకా సహాబాలు కానీ, సహాబాల భార్యలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు, ఇట్లాంటి పేర్లు ఏదైనా హదీసులు కానీ తీసుకున్నప్పుడు మనం అల్లా వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అని చదవటం అది కూడా మనకి ఆరాధనలో భాగంగా, ప్రార్థనలో భాగంగా ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మహానీయ ఉర్వా రహమతుల్లాహి గారి గురించి, ఈయన మహానీయ జుబైర్ రజల్లా గారి కుమారుడు, మహానీయ అబూబకర్ రజల్లా గారి మనవడు, అస్మా బింతే అబీబకర్ రహమతుల్లాహి గారి కొడుకు, రజల్లాహు గారి కొడుకు, ఆయిషా రజల్లా గారు మేనల్లుడు, పినతల్లకి ప్రీతముడైన అబ్బాయి. ఈమె ఒడిలోనే పెరిగి పెద్దవారయ్యారు. మదీనాలోని అత్యుత్తమ శ్రేణి పండితుల్లో ఈయన కూడా ఒకరు. ఇమాం జుహ్రీ రహమతుల్లాహి గారు ఈయన యొక్క శిష్యులే. సీరత్ విద్యలో సాటిలేని మేటి ఈయన మహానీయ ఉర్వా రహమతుల్లాహి గారు. సయ్యద్ ఆయిషా రజల్లా గారి ఉల్లేఖనాలను వివరించడంలో మరియు ఫికా విద్యలో మరియు ఫత్వాలలో ఈయన్ని మించిన విద్వాంసుడు మరొకరు లేరని చెప్పవచ్చని హిజ్రీ శకం 94లో ఈయన మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇక మహానీయ కాసిం బిన్ ముహమ్మద్ రహమతుల్లాహి గారు, ఈయన మొహమ్మద్ బిన్ అబీబకర్ గారి పుత్రుడు, మహనీయ అబూబకర్ రజల్లా గారి యొక్క మనవడు, ఆయిషా రజల్లా గారి యొక్క భ్రాతృజుడు. ఈయన కూడా తన మేనత్త పర్యవేక్షణలో తర్ఫీదు పొందినవారే. బాల్యం నుండే ధార్మిక విద్యార్జన గావించిన పెద్దవార్తె మదీనాలో ఇమాముల్ ఫికా ధర్మశాస్త్ర గురువుగా ఈయన అయ్యారు. ఎవరు? కాసిం బిన్ ముహమ్మద్ రహమతుల్లాహి గారు. మదీనాలో 7 ఫుకా ధర్మవేత్తల మండలి ఉండేది. ఆ మండలిలో ఈయన ఒక సభ్యులు. హదీసుల ఉల్లేఖనంలో చాలా పకడ్బందీగా ఉండేవారు. ఒక్కొక్క అక్షరం పట్ల జాగ్రత్త వహించేవారు. ఈయన హిజ్రీ శకం 108లో మరణించారు. ఇంతకాలయ్యారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇక మహానీయ అబూ సల్మా రహమతుల్లాహి గారి గురించి చూసినట్లయితే ఈయన అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రహమతుల్లాహి గారి కుమారుడు. పసితనంలోనే తండ్రి నీడను కోల్పోయారు. ఆయిషా రజల్లా గారి యొక్క పంపకంలోనే ఉన్నారు. ఉర్వా రహమతుల్లాహి గారికి సమకాలికులు. మదీనాలోని లెక్కబెట్టదగ్గ పండితుల్లో ఈయన కూడా ఒకరు. ప్రముఖ హదీసువేత్తలు ఈయన ఉల్లేఖనాలను సంగ్రహించారు, సేకరించారు. ఈయన హిజ్రీ శకం 94లో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇక మహానీయ మస్రూక్ రహమతుల్లాహి గారు, ఈయన కుఫావాసి, కానీ అంతర్యుద్ధాలలో పాల్గొనలేదు. అమ్మ ఆయిషా రజల్లా గారు ఈయన్ని తన పెంపుడు కొడుకుగా చూసుకున్నారని అల్లామా జుహ్బీ రహమతుల్లాహి గారు రాశారు. ఒకసారి ఈయన ఉమ్ముల్ మోమినిన్ని అమ్మ ఆయిషా రజల్లా గారిని పలకరించడానికి వచ్చినప్పుడు ఆమె పానకం తయారు చేయించారు. నా కొడుకు కోసం పానకం తయారు చేయండి అని ఆదేశించారు అని ఇబ్న్ సాద్ చెప్తున్నారు. సయ్యిద ఆయిషా రజల్లా గారు పరమపదించిన ఇంతకాలం అయిపోయిన అప్పుడు ఈయన శోక సంతప్త హృదయంతో, ఒకవేళ నాకే గనక కొన్ని విషయాల పట్ల భయం లేకుండా ఉంటే నేను ఉమ్ముల్ మోమినిన్ పేర ఆక్రందన అంటే మాతం సభలు పెట్టించి ఉండేవాడిని అని అన్నారు. అంటే ఒకవేళ ధర్మంలో ఇది గనక ఆమోదయోగ్యమైతే గనక, పర్మిషన్ ఉంటే గనక అని చెప్పడం జరిగింది. మరి లేదు అని అనడానికి ఇది మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉంది. ఉంటే గనక అని అన్నారు. సో ఒకవేళ నాకే గనక కొన్ని విషయాల పట్ల భయం లేకుండా ఉంటే అని అనే పదం ఇక్కడ రాయబడి ఉంది.
అంటే చనిపోయినప్పుడు మాతం కానీ ఇట్లాంటివి ఏవి మనం చేయకూడదు ఇస్లాంలో అని ఈ యొక్క విషయం ద్వారా కూడా అర్థమవుతుంది. ఇక ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లా గారు తన ముస్నద్లో, ఇమాం బుఖారీ తన జామేలో ఈయన ఆధారంగా ఈ యొక్క మస్రూక్ రహమతుల్లా గారి ఆధారంగా ఆయిషా రజల్లా గారి ఎన్నిటినో లిఖించారు. ఇరాకులోని సుప్రసిద్ధ ధర్మవేత్తలలో ఒకరుగా ఈయనను కూడా ఎన్నుకుంటారు. ఇరాకులో అన్నమాట. గొప్ప సాత్వికులు, నిరాడంబర జీవి, ఆరాధనల్లో మనసును లగ్నం చేసి ఉండేవారు. కుఫాలో న్యాయమూర్తిగా, కాజీగా బాధ్యతలు నిర్వహించారు, కానీ జీతం తీసుకోలేదు. ఈయన హిజ్రీ శకం 63లో ఇంతికాలయ్యారు, మరణించారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇక మహిళా శిష్యులు, ఆయిషా రజల్లా గారి దగ్గర శిష్యులుగా ఉన్న వారిలో మహిళల్లో, ఇక మహిళా శిష్యుల విషయానికి వస్తే అందరికంటే ముందు ఆయిషా రజల్లా గారి దగ్గర సయ్యద ఉమ్రా బింతే అబ్దుర్రహమాన్ రజల్లాహు గారు పేరు వస్తుంది. ఈమె సుప్రసిద్ధ సహబీ మహానీయ అసద్ బిన్ జరారా అన్సారీ రజల్లా గారి యొక్క మనవరాలు. సయ్యద ఆయిషా రజల్లా గారి సంరక్షణలో ఉండి విద్యాబుద్ధులు నేర్చుకున్న ఆదర్శ విద్యార్థిని. హదీసువేత్తలు ఎంతో గౌరవంగా ఆమె పేరును ప్రస్తావిస్తారు. ఇబ్నుల్ మదీని ఇలా ఏమంటారంటే, సయ్యద ఆయిషా రజల్లా గారి హదీసుల విశ్వసనీయతను, ప్రామాణికతను బాగా ఎరిగిన వారిలో ఉమ్రా రహమతుల్లా గారు ఒకరు అని తహజీబ్లో చెప్పడం జరిగింది. ఇక ఇదే పుస్తకంలో ఇబ్నే హిబ్బాన్ రహమతుల్లా గారు పలుకులు చూసినట్లయితే, సయ్యద ఆయిషా రజల్లా గారు హదీసుల గురించి ఆమెకు క్షుణ్ణంగా తెలుసు. ఇమాం సుఫ్యాన్ రహమతుల్లా గారు ఏమన్నారంటే, ఉమ్రహ్ కాసిం ఉర్వా ఉటంకించిన సయ్యద ఆయిషా రజల్లా గారి యొక్క హదీసు అత్యంత ప్రామాణిక హదీసు అని. ఉమ్ముల్ మొమినిన్ ఈమెపై ఆయిషా రజల్లా గారు ఈమెపై అమితమైన వాత్సల్యం కురిపించేవారు. బహుశా ఈ కారణంగానే ప్రజలు ఆమె పట్ల మర్యాదగా మసలుకునేవారేమో. అల్ అరబుల్ ముఫ్రద్ లిల్ బుఖారీ 1151లో ఈమె గురించి చెప్పడం జరిగింది. ఇమాం బుఖారీ రహమతుల్లా గారి కథనం ప్రకారం ఈమె ఉమ్ముల్ మోమినున్ అమ్మ ఆయిషా రజల్లా గారు ప్రత్యేక గుమాస్తాగా కూడా ఉండేవారు. ప్రజలు ఈమె ద్వారానే అమ్మ ఆయిషా రజల్లా గారికి ఉత్తరాలు, కానుకలు పంపించేవారు. అల్ అదబుల్ మఫ్రాద్ 1151లో ఈ యొక్క విషయం ఉంది. మదీనాలోని న్యాయమూర్తికి ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లా గారు హదీసులను క్రోడీకరించమని ఫర్మానా జారీ చేశారు. ఆ న్యాయమూర్తి ఎవరో కాదు, ఉమ్రహ్ రజల్లాహు గారు బాత్రుజుడే. ఈ కారణంగానే హదీసు సేవకై ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ ఫర్మానాలోని ఒక వాక్యం ఏంటంటే, ఉమ్రహ్ రజల్లా గారు ఉటంకించబడిన హదీసులన్నింటినీ లిఖించి ఖలీఫా దర్బారుకు పంపాలి. తహజీబుల్ ఇబ్నే హజర్లో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. న్యాయమూర్తి అయిన తన భ్రాతృజుని వల్ల జరిగే అన్వయింపు, ఇస్తెహాదీ పొరపాట్లను ఉమ్రహ్ రహమతుల్లా గారు సరిదిద్దేవారు. మువత్తా ఇమాం మాలిక్ 2/840లో ఈ యొక్క విషయం ఉంది. ఇమాం జుహ్రీ రహమతుల్లా గారు హదీసు విద్యను అభ్యసించడానికి పూనుకున్నప్పుడు ఒక హదీసువేత్త ఆయనకు సలహా ఇస్తూ, నీకు గనక విద్యార్జన పట్ల ఆశ ఉంటే నేను నీకు ఒక జ్ఞాన నిధి చిరునామా ఇస్తాను, ఉమ్రహ్ రహమతుల్లా గారి వద్దకు వెళ్ళు, ఆమె అమ్మ ఆయిషా రజల్లా గారి ఒడిలో పెరిగారు అని చెప్పారు. ఇమాం జుహ్రీ రహమతుల్లా గారు ఏమన్నారంటే, నేను ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమెను ఒక లోతైన జ్ఞాన సాగరంగా కనుగొన్నాను అని చెప్పడం జరిగింది అని తజ్కరతుల్ హుఫజ్ 1/99లో ఈ యొక్క విషయం ఉంది. సయ్యద సఫియా బింతే సైబా రహమతుల్లా గారు అనే సుప్రసిద్ధ తాబయియా ఉండేవారు. కాబా గృహ తాళం చెవులను మోసే సహబీ మహానీయ సైబా రజల్లా గారి కుమార్తె ఈమె. హదీసు గ్రంథాలన్నిటిలో ఈమె ఉల్లేఖనాలు ఉన్నాయి. హదీసులలో ఈమె ప్రస్తావన ఏమని ఉందంటే, సఫియా బింతే సైబా సాహిబతు ఆయిషా రజల్లా గారు అంటే సైబా కుమార్తెయగు సఫియా సైదా ఆయిషా రజల్లా గారి ప్రత్యేక శిష్యురాలు లేక ఆయిషా సాంగత్యం పొందిన వనిత అని అర్థం. ప్రజలు ఆమె వద్దకు వచ్చి ధర్మ సందేహాలు వెలిబుచ్చేవారు.
ఆయిషా రజల్లా గారి హదీసుల్ని గురించి కూడా అడిగేవారు. అబూదావుద్లో ఏమని ఉందంటే, అదీ అల్ కిందీతో కలిసి నేను హజ్కు బయలుదేరాను. మేము మక్కా చేరుకున్న తర్వాత ఆయన నన్ను సఫియా బింతే సైబా వద్దకు పంపారు. ఎందుకంటే సయ్యదా ఆయిషా రజల్లా గారు హదీసులను కంఠస్థం చేసుకున్న మహిళ సఫియా అని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయం సుననే అబూదావుద్ విడాకుల ప్రకరణం హదీస్ నంబర్ 2193లో చూడవచ్చు. ఈ సఫియా ఎవరు? సయ్యదా సఫియా బింతే సైబా రెహమతుల్లా గారు అనేవారు సుప్రసిద్ధ తాబయ్యా ఉండేవారు. ఎవరైనా కాబా గృహ తాళం చెవులను మోసే సహబీ మహానీయ సైబా రజల్లా గారి యొక్క కుమార్తె ఈమె. ఇక సయ్యదా ఆయిషా రెహమతుల్లా గారు మహానీయ తల్వా రజల్లా గారు పుత్రిక. సిద్దికే అక్బర్ రజల్లా గారు మనవరాలు. సయ్యదా ఆయిషా రజల్లా గారు మేనకోడలు. పినతల్లి ఒడిలోనే పెరిగారు. ఈమె గురించి ఇబ్నే మెయిన్ రెహమతుల్లా గారు ఏమన్నారంటే, విశ్వసనీయురాలు, ఆమె మాట ప్రమాణబద్ధమైనది, ఈమె మదీనాలోని తాబయీలలోకెల్లా నమ్మదగ్గ వ్యక్తి అని అజలీ రెహమతుల్లా గారు అభిప్రాయపడ్డారు. అబూజరా మస్కీ రెహమతుల్లా గారు ఇలా ఏమన్నారంటే, ప్రజలు ఆమె గొప్పతనాన్ని హుందాతనాన్ని చూసి ఈమె నుండి హదీసులను ఉటంకించేవారు అని చెప్పడం జరిగింది. సయ్యదా ముఆజా బింతే అబ్దుల్లా అద్వియా రెహమతుల్లా గారు బస్రా వాస్తవ్యురాలు. అమ్మ ఆయిషా రజల్లా గారి వద్ద శిష్యరికం చేశారు. ఉమ్మిల్ మోమినిన్చే ఉల్లేఖించబడిన ఎన్నో హదీసులు ఆమెకు కంఠస్థం అయి ఉండేవి. ఆరాధనల్లో నిమగ్నులై ఉండేవారు. భర్త మరణించిన తర్వాత భర్త మరణించిన తర్వాత ఏనాడు పడకపై నిద్రించలేదు. ఒకసారి అస్వస్థతకు గురయ్యారు. నబీజ్ ద్రవం సేవించమని వైద్యుడు సూచించాడు. మందు తయారైనప్పుడు నబీజ్ పాత్ర చేతిలో పట్టుకొని, అల్లా ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం నబీజ్ సేవనం నుండి వారించారని అమ్మ ఆయిషా రజల్లా గారు నాకు చెప్పారు. దాని నుంచి ఆపారు అని అమ్మ ఆయిషా రజల్లా గారు నన్ను చెప్పారు. ఈ సంగతి నీకు తెలుసు అని అంటూ ఉండగానే ఆ పాత్ర చేతిలో నుండి జారి కింద పడిపోయింది. ఆమెకు సంపూర్ణ స్వస్థత కూడా చేకూరింది అంట. అల్హమ్దులిల్లా. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఎన్నో విషయాలలో జరుగుతూ ఉంటాయి. అల్హమ్దులిల్లా. అల్లా వీరందరిపైన శాంతిసేవకులు కురిపించుగాక. ఆమీన్. ఇలా ఎంతోమంది అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, చివరి ప్రవక్త ద్వారా ఏదైతే అల్లా తాలా ఖురాన్ని మరియు హదీసులని, జీవన పద్ధతుల్ని, ఆరాధన పద్ధతుల్ని మనకి ఇచ్చాడో వాటి తెలుసుకోవడం కోసం ఎంతోమంది అమ్మ ఆయిషా రజల్లా గారి దగ్గర విద్యాభ్యాసాలు నేర్చుకోవడం, ఎన్నో సలహాలు సందేహాలు అడగటం, ఎన్నో హదీసులు నేర్చుకోవడం, వాటిని క్రోడీకరించడం, మరి ఇలాంటివి చాలామంది తమ యొక్క జీవితాన్ని మరియు ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాన్ని, ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు పడి కూడా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి వారు ఈ యొక్క విద్యాభ్యాసాన్ని అభ్యసించడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఆయిషా రజల్లా గారు కూడా ఎంతో మరి ఆమెకున్నటువంటి ఓపికతోటి అల్హమ్దులిల్లా ఆమె కూడా ఈ యొక్క ధార్మిక విద్యని మరి ప్రజలకు నేర్పడం జరిగింది అని, ఆమె అనేక రకాల విధాలుగా పరదా పద్ధతి పాటిస్తూ, ఇస్లాం విధులన్నీ పాటిస్తూ, ఖురాన్ సున్నతులను పాటిస్తూ ఆమె ఎలా విద్యాభ్యాసాలు నేర్పారు, మరి ఆమె ఎలా ఉండేవారు, ఎలా చూసుకునేవారు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు కూడా చూసాం. ఈరోజు కూడా కొంచెం చూడటం జరిగింది. ఇన్షాల్లా తర్వాత ఇప్పుడు ఈరోజు మనకి 22వ భాగం అయిపోయింది. తర్వాత భాగంలో ఇఫ్తా అనే విషయం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. మనకి ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను సృష్టికర్త అయిన అల్లాహకి మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్తలు, సహబాలు, తాబేన్లు, తాబేన్లు వీరి ద్వారాను మరియు ఇంతకుముందు అనేక రకాల ప్రవక్తల ద్వారాను ఏదైతే మరి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ యొక్క ఇస్లాం గురించి, ఖురాన్ గురించి మరి ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో, మాకు ఇచ్చారో అవి మేము తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి వల్ల
అల్లా మాకు కూడా వాటి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించి అవి మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాలు ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి, అదేవిధంగా వల్ల వడ్డీ నుంచి, అప్పుల నుంచి, అనారోగ్యం నుంచి, ఇబ్బందుల నుంచి, చెడుల నుంచి, దిష్టి నుంచి, చేతబడి నుంచి, అసూయ ద్వేషాల నుంచి, సైతాన్ వస్వస నుంచి అలా నన్ను, నా కుటుంబ సభ్యులని మరియు ఈ ప్రసంగం వింటున్న వారిని మరియు ఏ దాసులైతే నీకు ఖురాన్ చదువుతూ ఉన్నారో, నమాజులు చేస్తూ ఉన్నారో, ఉపవాసాలు ఉంటూ ఉన్నారో, జకాత్ ఇస్తూ ఉన్నారో, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారో మరియు హజ్జుమ్రాలు చేస్తూ ఉన్నారో, ఎవరు వారి శక్తికి తగ్గట్టుగా, వారి స్థాయికి తగ్గట్టుగా వారు వారి యొక్క బలాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క సంపదని ఖర్చు పెడుతూ మరియు మిమ్మల్ని ఆరాధిస్తూ మరియు ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ప్రయత్నిస్తున్నారో, వింటున్నారో, నేర్చుకుంటున్నారో, దానికోసం పనిచేస్తున్నారో, దాంట్లోకి వస్తున్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను ఈ యొక్క ప్రార్థనని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అదేవిధంగా వల్ల మీ ప్రవక్తల యొక్క దువాలను, ప్రవక్తల యొక్క శిష్యుల యొక్క దువాలను మరియు తాబీయిన్ల యొక్క దువాలను మరియు మీ మార్గంలో ఖర్చు పెడుతూ ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్న వారి దువాలను అన్నిటిని కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించి మకామి ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్.